హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు టాపిక్‌లో మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. మనం ఈరోజు టాపిక్‌లో చూస్తామండి. ఓకేనా? మీకోసం ఈరోజు యూనివర్స్ దగ్గరి నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూయర్స్‌కి యాక్యురేట్‌గా రీడింగ్ ఇవ్వండి. అండ్ ఫ్రెండ్స్ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీ ప్రతి ఒక్కరి సపోర్ట్ని నాకు అందించండి. ఓకేనా? అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. పే రీడింగ్ ఉంటుందండి. ఓకేనా? ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు. ఈరోజు చూస్తాం మరి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఫస్ట్ మనకి మేజర్ అకన కార్డ్ వచ్చింది ఈరోజు, డెత్ కార్డ్. అది కూడా డెత్ రాగానే మీరు టెన్షన్ పడిపోయి అండ్ మీ గుండె మీద చేపెట్టుకోకండి. టెన్షన్ ఏం అవసరం లేదు. ఓకేనా? ఒక విధంగా అది చాలా మంచి కార్డ్ అనమాట. ఓకే, యూనివర్స్ని మంచిగా ప్రేయర్ చేసుకోండి ఈరోజు ప్రతి ఒక్కరు. ఓకేనా? మీకు ఒకవేళ భయం అనిపిస్తే, ఓకేనా, నేను చెప్పాను ఇక్కడ డెత్ కార్డ్ రావడం ఒక విధంగా మంచిదే అని చెప్పాను. ద సన్ కార్డ్ వచ్చింది అండ్ ఇక్కడ జస్టిస్ కార్డ్ వచ్చింది. మేజర్ అకన కార్డ్స్ ఎక్కువ ఉన్నాయండి. ఏదో చాలా స్ట్రాంగ్ మెసేజ్ చూపిస్తుంది. స్ట్రెంగ్త్ కార్డ్ కూడా మేజర్ అకన కార్డే. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఓకే. నేను వీటిని వేరే డెక్తో నేను క్లారిఫికేషన్ చేసుకుంటా మాట్లాడతానండి. ఓకేనా? ఇక్కడ చూడండి, మీకు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసరికి 8 ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఓకేనా? చెప్తాను ఇది ఎందుకు వచ్చింది అనేది. ఓకేనా? డెత్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. డెత్ కార్డ్కి క్లారిఫికేషన్. డెత్ కార్డ్ మీకు గుడ్ న్యూసా, బ్యాడ్ న్యూసా? కింగ్ ఆఫ్ కప్స్. ఇంకొక కార్డ్ తీసుకుందాం. ఓకే, మీకు గుడ్ న్యూసే అండి, బ్యాడ్ న్యూస్ అయితే ఏమి కాదు. ఇక్కడ చూడండి, మీ లైఫ్లో ఒక రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది. ఓకేనా? అండ్ చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది మీ లైఫ్లో అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ అలాగే మీ పర్సన్లో కూడా ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుందండి. ఓకేనా? మళ్ళీ రీబర్త్ అవ్వబోతుంది మీ రిలేషన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఈ పర్సన్కి మీ విషయంగా ఏదో ట్రాన్స్ఫర్మేషన్ అండ్ తన హార్ట్ చక్ర అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ తను హార్ట్ చక్ర బ్లాక్లో ఉంటే ఇన్ని రోజులు మీ పరంగా తను సరిగా ఆలోచించరండి. ఓకేనా? మీరు మాట్లాడినా తనకు నెగటివ్గా అనిపించడం, తన మంచి గురించి మీరు చెప్పినా తనకి నెగటివ్గా అనిపించడము, అలాంటి మెసేజ్ అనమాట. ఓకేనా? మీరు తన మంచి కోరుకుంటే ఈ పర్సన్కి మీరు తనని చేడే చేస్తున్నారు. తన గురించి పట్టించుకోరు. మీరు ఏం చెప్పినా తనకి మంచి జరగదు. మీరంటేనే ఈ పర్సన్కి నెగటివ్ ఎనర్జీ అనమాట. సో అలాంటి దాంట్లో నుంచి ఈ పర్సన్ ఇప్పుడు బయటకు రాబోతున్నారనమాట. మీరు ఉంటేనే హ్యాపీగా ఉంటారు. మీ పరంగా తనకి పాజిటివ్ వైబ్స్ అనేది రాబోతున్నాయి అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకేనా? మళ్ళీ ఇక్కడ రీబర్త్ అవుతుంది మీ రిలేషన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే,
చాలా మందికి ఇక్కడ మీ రిలేషన్‌లో చాలా గొడవలండి. ఓకేనా? చాలా గొడవలనమాట. తెల్లవారితే గొడవలు, నైట్ అయితే గొడవలు అన్న ప్రతిసారి, ప్రతిదానికి, ప్రతి చిన్న విషయానికి గొడవలు జరగడం. మీకు మీ పర్సన్‌కి డిస్టర్బెన్స్ రావడం అనమాట. ఓకేనా? డివోర్స్ తీసేసుకుందామని కొంతమంది మ్యారేజ్ అయినవారు, లేదా సింగిల్ అయితే బ్రేకప్ చేసేసుకోవాలి. ఇలాంటి వాడితో అసలు రిలేషనే వద్దు. సో, అనే సిట్యుయేషన్‌కి మీరు వెళ్ళిపోయి ఉంటారనమాట. ఓకేనా? సో, కానీ మళ్ళీ మీలో ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగి అండ్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ రీబర్త్ లాంటిది చూపిస్తుంది. మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్‌లో వస్తారు. మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. డెత్ కార్డ్ రావడం ఒక విధంగా మంచిదే అండి. ఓకేనా? మీలో ఏదైనా నెగెటివ్ ఎనర్జీ ఉంటే ఈ డెత్ తర్వాత మనకి అది యాక్టివేట్ అవుతుందనమాట. రీబర్త్ అవ్వడానికి మంచి ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది. మంచి ఆలోచన విధానం చేంజ్ అవుతుందనమాట. అండ్ మీ మైండ్ కూడా చాలా యాక్టివ్‌గా ఉండడం గానీ, అలాంటివైతే జరుగుతాయండి. ఓకేనా? సో, ఇక్కడ రీబర్త్ అయితే చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ మీ గురించి తనేదో చాలా ఆలోచిస్తున్నారు. అండ్ కొంచెం ప్రశాంతత కోసం ఈ పర్సన్ యోగా చేయడం గానీ, తన మీద తను ఫోకస్ చేస్తున్నారనమాట. ఇన్ని రోజులు ఈ పర్సన్ వేరే వేరే వారి మీద అట్రాక్షన్‌తో వెళ్ళిపోవడం గానీ, వేరే రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తా ఉండడము, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తా ఉండడం లాంటిది జరిగి ఉంటే ఈ పర్సన్ ఇప్పుడు తన మీద తను టైం అనేది ఇన్వెస్ట్ చేయడము అండ్ ఎవరు ఎలాంటిదనేది ఈ పర్సన్‌కి తెలిసొస్తుందనమాట. ఓకేనా? సో, ఇక్కడ మీ రిలేషన్‌లో మళ్ళీ రీబర్త్ అనేది చూపిస్తుందండి. హ్యాపీగా ఉంటారు. ఓకేనా? అండ్ జస్టిస్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది కదా! నేను దీని గురించి లాస్ట్‌లో చెప్తాను. ఓకేనా? జస్టిస్ కార్డ్‌కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. హ్యాపీ ఫ్యామిలీ. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేకప్ అవుదాము అనుకున్నారు కొంతమంది. అండ్ కొంతమంది డివోర్స్ తీసేసుకోవాలి. ఇలాంటి వారితో అసలు సంతోషమే ఉండదు. అండ్ ఈ పర్సన్‌కి మీ మీద చాలా నెగెటివ్ ఎనర్జీ అండ్ కొంతమంది మన వ్యూస్‌కి కూడా కొంతమందికండి, అందరికీ కాదు. మీ పర్సన్ అంటే కూడా మీకు చాలా నెగెటివ్ ఎనర్జీ అయిపోయిందనమాట. ఓకేనా? సో, మీలో ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ వలన మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. రీయూనియన్ అవ్వబోతుంది. మీరు కోరుకున్న లైఫ్‌ని మీరు ఎంజాయ్ చేస్తారండి. మీరు ఎలాంటి లైఫ్ అయితే కావాలి అనుకుంటున్నారో, అలాంటి లైఫే మీ జీవితంలో రాబోతుంది. ఇలాంటి పర్సనే మళ్ళీ మీ లైఫ్‌లో రాబోతున్నారు. రీయూనియన్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు అని చూపిస్తుందనమాట. ఓకేనా? కొంతమందికి ఇక్కడ మీకు మీ పర్సన్‌కి మధ్యలో కిడ్స్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉండి ఉంటారండి. ఓకేనా? మీరు సింగిల్ అయి ఉండొచ్చు, లేదా అదర్ కనెక్షన్‌తో డీల్ అవుతా ఉండొచ్చు, లేదా మ్యారేజ్ అయిన కపుల్ కావచ్చు, ఎవరైనా ఉండొచ్చండి. మీరు మీ పార్ట్నర్ మళ్ళీ కలుసుకోబోతున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ జస్టిస్ కార్డ్ వచ్చిందనమాట. విడిపోదాము అని అనుకున్న వారికి అండ్ ఆల్రెడీ విడిపోయిన వారికి అండ్ కొంతమంది సింగిల్‌కి బ్రేకప్ సిట్యుయేషన్ లాంటి వారికి మళ్ళీ కలుసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మ్యారేజ్ రూపంలో కలుసుకోవడం జరుగుతుందండి. ఓకేనా? కొంతమంది ఏంటి, ఏదైనా మ్యారేజ్ అకేషన్స్‌కి వెళ్తున్నారు అంటే మీరు అక్కడ కలుసుకుంటారనమాట. కొంతమంది మ్యారేజ్ అయిన వారే చూస్తున్నారంటే మీరు మీ పర్సన్ ఏదైనా ఫంక్షన్ గానీ, మ్యారేజ్ ఆర్ ఏదైనా అకేషన్స్‌లో మీరు కలుసుకుంటారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. ఓకేనా? చూడండి, ఇక్కడ ద సన్ కార్డ్ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అయితే ఉంది మీ లైఫ్‌లో. ఓకేనా? మనీ గురించి ఆలోచించే వారికి మనీ పరంగా బెనిఫిట్స్ రావడం గానీ, అండ్ పర్సన్ గురించి ఆలోచించే వారికి పర్సన్ మళ్ళీ మీ పరంగా తను కొత్తగా మీతో మాట్లాడడం గానీ, తనలో ఏదో చేంజెస్ మీకు కనిపించడం గానీ, ఈ పర్సన్ ఏంటి ఇన్ని రోజులు చాలా నెగ్లెక్ట్ చేశారు. మళ్ళీ ఈ విధంగా చేంజ్ అయ్యి అండ్ ఈ విధంగా మాట్లాడుతున్నారంటే, మీరంటే ఈ పర్సన్‌కి చాలా ఇష్టం ఉంది, లవ్ ఉంది అన్నట్టుగా తను మాట్లాడతారండి. ఓకేనా? అండ్ ఈ పర్సన్ ఎవరితోనో డిస్కషన్ కూడా చేస్తా ఉన్నారండి. మీ గురించి తను చాలా డిస్కషన్ అనేది చేస్తా ఉన్నారనమాట. మీ లైఫ్‌లో మీరెలా ఉన్నారు? ఏంటిది? తనని మర్చిపోయారా? లేదా తన గురించి ఇంకా ఎదురు చూస్తున్నారా? ఒకవేళ ఈ పర్సన్ మీ లైఫ్‌లో వస్తే తనని మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదా? ఒకవేళ మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటే ఈ పర్సన్ రాకూడదా? అలాంటిది తనకి చాలా ఆలోచన అయితే ఉందనమాట ఈ పర్సన్ మనసులో. ఓకేనా? చాలా ఆలోచిస్తా ఉన్నారు. కొంతమందికి ఈ పర్సన్ మనీ మైండెడ్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి. మీరంటే ఈ పర్సన్‌కి
పూర్తి క్లారిటీ అయితే ఉందండి. ఓకేనా? మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. సన్ కార్డ్ గూడా వచ్చింది. కానీ కొంతమందికి ఈ పర్సన్‌లో కొంచెం ఇమ్మెచ్యూర్ తనం అయితే ఉంటుందండి. అది మాత్రం నేను 100కి 100% చెప్పగలను. అండ్ కొంతమందికి ఈ పర్సన్ మీకంటే ఏజ్‌లో చిన్నవారు గూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? చాలా ఆలోచిస్తా ఉన్నారండి. ఈ పర్సన్ ద హ్యాంగ్డ్ మ్యాన్ అండ్ హ్యాంగ్డ్ మ్యాన్. ఓకేనా? మీ గురించి ఈరోజు ఈ పర్సన్ చాలా ఆలోచించబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ యూనివర్స్‌ని కూడా ప్రేయర్ చేస్తున్నారండి. మీతో మళ్ళీ రిలేషన్ ఏదో కొత్తగా స్టార్ట్ చేయాలి అని గాని, అండ్ మీరు లేక తన జీవితం అంతా కొంచెం లోన్‌లీగా అనిపించడము, అండ్ ఏదో కోల్పోతున్నా అనే బాధ తనకు అనిపించడము. ఎందుకంటే ఇక్కడ సోల్‌మేట్ కనెక్షన్ చూపిస్తుందండి. ఓకేనా? దాని వలన ఈ పర్సన్ మీరు దూరమైతే ఈ పర్సన్ కొంచెం బాధపడతారనమాట. అండ్ ఏదో కోల్పోతున్నా అనే భయం తనకుండడం గానీ, అలాంటి ఎనర్జీ అనమాట. ఓకే. మీరు ఉన్నన్ని రోజులు ఈ రిలేషన్‌లో ఈ పర్సన్‌కి మీ వాల్యూ తనకి తెలియదండి. ఓకేనా? మీరు ఎప్పుడైతే ఈ పర్సన్‌కి ఇగ్నోర్ చేస్తారో అండ్ మీరు తనకి ఎప్పుడైతే టైం ఇవ్వకుండా మీ ఎనర్జీలో మీరుంటారో, ఆ టైంలో ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తారనమాట. అండ్ మీరు ఎప్పుడైతే చేస్తా ఉంటారో ఈ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి పారిపోవాలి అని అనుకుంటారండి. సో, మీరు ఎప్పుడైతే స్టాప్ చేస్తారో ఇంకా తనని చేసేయకుండా అండ్ ఉంటే ఉండేనే, పోతే పోనీ అని మీ ఎనర్జీ కొంచెం చేంజ్ అవుతుందో, అప్పుడు ఈ పర్సన్‌లో తెలియని టెన్షన్, భయం అనేది తనలో ఉంటుందన్నమాట. ఓకే. స్ట్రెంగ్త్ కార్డ్‌కి క్లారిఫికేషన్ 9 ఆఫ్ కప్స్. ఇక్కడ సోల్ కనెక్షన్ చూపిస్తుంది. ఈ పర్సన్ మీరు తన లైఫ్‌లో ఉంటేనే తను చాలా హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ అండ్ ఇక్కడ చూడండి మళ్ళీ సన్ కార్డ్ వచ్చింది. అండ్ ద లవర్ కార్డ్ వావ్! బ్యూటిఫుల్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వావ్! ఈ పర్సన్ లైఫ్‌లో ప్రెజెంట్ తను చాలా సాడ్‌గా ఉన్నారండి. మేబీ మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారా? లేదా ఈ పర్సన్ థర్డ్ పర్సన్ రిలేషన్‌లో ఉన్నారా? లేదా మీరు కొంతమంది ఈ పర్సన్ నంబర్‌ని బ్లాక్‌లో పెట్టుకున్నారా? లేదా ఈ పర్సనే మీ నంబర్‌ని బ్లాక్‌లో పెట్టేసి అంటే అతి తెలివితేటల వలన అండ్ కొంచెం ఓవర్ థింకింగ్ వలన ఈ పర్సనే మీ నంబర్‌ని బ్లాక్‌లో పెట్టుకోవడం లాంటిది ఏదైనా చేశారు అంటే చూడండి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ వారి లైఫ్‌లో మీరుంటే తను చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ ఇక్కడ చూడండి ద లవర్ కార్డ్. మీతో వదులుకోలేని బాండింగ్ అనేది ఈ పర్సన్ మనసులో ఉందండి. ఓకేనా? మిమ్మల్ని మర్చిపోదాం అనుకుంటారు. అండ్ మీరు లేకున్నా తన లైఫ్‌లో తనకి ఫరక్ పడదనుకుంటారు. తను హ్యాపీగా బతికేయగలననుకుంటారు. అండ్ మీకంటే తనకి వేరే వారు ఇంపార్టెంట్ అనుకుంటారు. మిమ్మల్ని ఈ పర్సన్ దూరం చేసుకొని 3 మంత్స్ ఆర్ లేదా 3 వీక్స్ అలా అవుతుందో లేదో ఏదో తెలియని భయం అనమాట ఈ పర్సన్ మనసులో. ఏదో కోల్పోతున్నాము అండ్ ఏదో తెలియని లోన్లీనెస్ అనేది అలాంటి ఫీలింగ్ అయితే ఉంటుందండి ఈ పర్సన్‌కి. ఓకేనా? మిమ్మల్ని వదులుకోలేని బాండింగ్ అనేది తను చాలా ఫీల్ అవుతారనమాట. ఈ పర్సన్‌తో ఏదో తెలియని బాండింగ్ మా ఇద్దరి మధ్యలో ఉంది. తను దూరం ఉంటే నాకెందుకు ఇలా అనిపిస్తుంది. చాలా ఆలోచిస్తారండి ఈ పర్సన్ ఆ విధంగా. ఓకేనా? ఈ పర్సన్ చూడండి మళ్ళీ రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు. మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. మీ పరంగా తను ధైర్యం చేయరనమాట. కొంచెం భయపడతారండి ఈ పర్సన్ ఫ్యామిలీకి గానీ, అండ్ ఇంకేదైనా ఉండొచ్చు. సొసైటీ గురించి గానీ, ఏదైనా ఉండొచ్చండి. తనకి చాలా భయమైతే ఉంటుందనమాట. ఈ పర్సన్ భయపడి మిమ్మల్ని దూరం చేసుకుంటారు. కొంచెం ఓవర్ థింకింగ్‌తో ఆలోచిస్తారు. అండ్ ప్రతిసారి మీరే ఈ పర్సన్‌ని బతిమిలాడుకోవడము, ఈ పర్సన్ మాత్రం ఈగో చూపిస్తా ఉండడము, అలాంటిది జరుగుతుందనమాట. ఓకేనా? తనకి భయంతో కూడిన ఈగో అండి అది. చెప్పాలి అంటే తనకి చాలా భయం ఉంటుందనమాట. కాబట్టి తను ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవ్వరనమాట. ఓకేనా? మీకిష్టం ఉంటే తనే తీసుకుంటారు కదా! అనే విధంగా తను కామ్ అయిపోతారనమాట. సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇస్తా ఉంటారనమాట మిమ్మల్ని. ఓకే. క్వీన్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్. మీ గురించి చాలా ఆలోచిస్తా ఉన్నారండి ఈ పర్సన్. మీరేమన్నా కాల్ చేస్తారా? మెసేజ్ చేస్తారా? లేదా ఎక్కడైనా కనిపిస్తారా? అండ్ మీరు ఈ టైంలో ఏం చేస్తున్నారు? తన గురించి ఆలోచిస్తున్నారా లేదా? తన గురించి తనని మీరేమన్నా మర్చిపోయారా? తను మీకు గుర్తుకున్నారా లేరా? అనే విధంగా గూడా ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తా ఉన్నారు. అండ్ మీరు తనని మర్చిపోకూడదు అనే విధంగా గూడా ఈ పర్సన్ మేనిఫెస్టింగ్ చేస్తా ఉన్నారండి మిమ్మల్ని. ఓకేనా?
తను మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఉండొచ్చు. వారి ఫ్యామిలీ గురించి ఆలోచించి మిమ్మల్ని దూరం చేసుకొని లేదా కొంతమందికి భయపడి మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ మాత్రం మిమ్మల్ని మేనిఫెస్టింగ్ చేస్తున్నారనమాట. తనని మీరు మర్చిపోకూడదు. మీరే మళ్ళీ తన లైఫ్‌లో రావాలి అనే విధంగా తను మేనిఫెస్టింగ్ చేస్తున్నారండి. ఓకేనా? అండ్ చూడండి, ఈ పర్సన్ మీ గురించి తను ఎవరితోనో డిస్కషన్ చేస్తున్నారనమాట. మీ గురించి ఎవరితోనో మాట్లాడుతున్నారు. అండ్ ఈ పర్సన్ ఎవరితో అయితే మాట్లాడుతున్నారో వారు ఈ పర్సన్‌కి మీ గురించి చాలా పాజిటివ్‌గా చెప్తున్నారనమాట. ఓకేనా? ఇలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ మీరు అవన్నీ ఏదో చెప్తున్నారనమాట. మీ గురించి చాలా పాజిటివ్‌గా చెప్తున్నారనమాట ఈ పర్సన్‌కి. సో, దాని వలన ఈ పర్సన్ మీ పరంగా తను యాక్షన్ తీసుకుంటున్నారు. అండ్ ఇలాంటి వారిని అనవసరంగా వదులుకున్నామా? అండ్ ఒకవేళ ఈ పర్సన్ చాలా రిచ్ పర్సన్‌తో గానీ, కొంచెం మనీ ఫ్లో ఉన్న పర్సన్‌తో కూడా రిలేషన్ పెట్టుకొని ఉంటే, ఇంత మంచి పర్సన్‌ని వదులుకున్నారా అనే విధంగా కూడా తనకి భయం అనేది ఉంది. అండ్ మీ గురించి చాలా ఆలోచిస్తా ఉన్నారు. అండ్ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారండి. ఓకేనా? మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి. న్యూ ప్రపోజల్ అనేది ఇవ్వాలి. ఒకవేళ ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు వదిలిపెట్టను, నేను చచ్చినా, బతికినా నీతోనే ఉంటాను, నీ చెయ్యి అనేది వదిలిపెట్టను, మిమ్మల్ని చాలా నమ్మించి ఉంటారనమాట ఈ పర్సన్. ఓకేనా? సో, మళ్ళీ ప్రెజెంట్ అయితే ఈ పర్సన్ మళ్ళీ ఏదో కొత్త ప్లాన్ అనేది వేస్తున్నారు మీకు దగ్గర అవ్వడానికి అన్నట్టుగా చూపిస్తుందనమాట. నేను చెప్పాను ఈ పర్సన్ ఏదో విషయంగా కొంచెం బాధపడుతున్నారని. సో, కొంతమందికి ఈ పర్సన్ ఫినాన్షియల్‌గా ఏదైనా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తా ఉండొచ్చు. తన లైఫ్‌లో చాలా ఈఎంఐస్ అలాంటిది కూడా ఉండొచ్చు. మనీ ప్రాబ్లమ్స్ చాలా ఉండొచ్చు ఈ పర్సన్‌కి. కొంతమంది సరైన జాబ్ లేకపోవడము, అండ్ సరైన సాలరీ లేకపోవడం, దాని వలన కూడా ఈ పర్సన్ చాలా బాధపడతా ఉండొచ్చు. అండ్ కొంతమందికి థర్డ్ పర్సన్ రిలేషన్‌లో తను అక్కడ ఇరుక్కొని ఉండొచ్చు. అండ్ తన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్‌తో తను చాలా హెడేక్‌గా ఫీల్ అవుతున్నారండి. ఓకేనా? మీరు చూస్తే చాలా ఎనర్జిటిక్‌గా అండ్ సూపర్ పర్సన్ లాగా ఉన్నారండి మీరు. ఓకేనా? అండ్ చాలా హ్యాపీగా ఉన్నారనమాట మీ లైఫ్‌లో మీరు. ఓకేనా? అండ్ మీ లైఫ్‌ని మీరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ చూడండి, తన లైఫ్ ఈ విధంగా ఎందుకు చేంజ్ అవుతుంది. ఓకేనా? అండ్ తను చేసిన కర్మని తనని వెంటాడుతుందా? ఇప్పుడు చూడండి, తనని థర్డ్ పర్సన్ పరంగా ఏదైనా కర్మ అనేది వెంటాడడం గానీ, లేదా ఫినాన్షియల్‌గా ఏదైనా లాస్ అవ్వడం గానీ, అలాంటిదనమాట ఈ పర్సన్‌కి. ఓకేనా? తన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్‌తో తను చాలా హెడేక్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా బాధపడుతున్నారు. అండ్ ఏదో ఒక ప్రాబ్లమ్ నుంచి తను బయటకు రావడానికి ట్రై చేస్తున్నారనమాట. ఓకేనా? మీ గురించి ఈ పర్సన్ ఎవరితోనో డిస్కషన్ అయితే చేశారండి. మీ గురించి తను ఎవరితోనో మాట్లాడారనమాట. అందుకని మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. అండ్ తను ఎవరితోని మాట్లాడినా మీ గురించి చాలా పాజిటివ్‌గా చెప్తున్నారనమాట ఈ పర్సన్‌కి. మీరు ఇలాంటి వారు, ఇలాంటి పర్సన్, అండ్ తన గురించి ఇంకా వెయిట్ చేస్తున్నారని గానీ, తన గురించి చాలా ఏడుస్తున్నారని గానీ, అండ్ అలాంటిది అనమాట. మీకు మీ పర్సన్‌కి సంబంధించిన ఫ్రెండ్స్ సర్కిల్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఎవరైనా ఇన్వాల్వ్‌మెంట్ ఉంది మీ రిలేషన్, మీ కనెక్షన్‌లో అంటే ఈ పర్సన్ ఎవరితోనో డిస్కషన్ చేస్తున్నారండి. ఓకేనా? కొంతమందికి మాలాంటి టారో రీడర్స్ కూడా ఉండే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? ద హ్యాంగర్ మ్యాన్ పొజిషన్‌లో ఉన్నారు ఈ పర్సన్. మీ గురించి చాలా ఆలోచిస్తా ఉన్నారు. మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారండి. ఇక్కడ చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్. ఓకేనా? ఈ యూనివర్స్ అనేది ఈ మెసేజ్ మీకు అందించాలి అనుకుంటున్నారనమాట. ఓకేనా? మీకు డబుల్ కన్ఫర్మేషన్ అండి. ఓకేనా? కాబట్టి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి. మీ అదృష్టం బాగుంది అంటే చూడండి, 8 అవర్స్ ఆర్ 8 వీక్స్ అండ్ కొంతమందికి 8 మంత్స్. ఓకేనా? మీకు గుడ్ న్యూస్ అందుతుందనమాట. ఓకేనా? సో, ఇప్పటిదాకా ఏదైతే కర్మ అనేది అనుభవించారో, సో, అదంతా ఎండ్ అయిపోయి మళ్ళీ మీ జీవితం అనేది కొత్తగా స్టార్ట్ అయిపోవడం అనమాట. ఓకేనా? అలాంటి కైండ్ ఆఫ్ మెసేజ్ అయితే చూపిస్తుందండి. ఓకేనా? డబుల్ కన్ఫర్మేషన్ 8 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది అంటే 100% ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతారనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది, జస్టిస్ కార్డ్ అండ్ సన్ కార్డ్ వచ్చింది, స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది. మేజర్ రకమైన కార్డ్స్ అనమాట అవి. ఓకేనా? సో, ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకొని అండ్ నిజం చెప్పాలి అంటే ఈ పర్సన్ ఈరోజు కూడా నైట్ తను పడుకునేదాకా కూడా ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తారండి. ఓకేనా? అండ్ మీరు కూడా తన దగ్గర ఉంటే ఎంత బావుండు, హ్యాపీగా మీతో మాట్లాడేవారు కదా! హ్యాపీగా మీతో టైమ్ స్పెండ్ చేసేవారు కదా!
అలాంటి కైండ్ ఆఫ్ మెసేజ్ అనమాట. ఓకేనా? మళ్ళీ మీతో కాంటాక్ట్ అవ్వాలి, మీతో మాట్లాడాలి అనే మెసేజ్ అయితే ఉందనమాట. ఓకే. అండ్ కొంతమందికి ఈ పర్సన్ తన లైఫ్‌లో ఉన్నవారు తనకి అస్సలు నచ్చడం లేదండి. ఓకేనా? తన జీవితం కావాలి అనుకుంటున్నారు మీతో అనమాట. ఓకేనా? తన లైఫ్‌లో ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు. సో, ఆ పర్సన్ అయితే తనకి నచ్చడం లేదు. చాలా కంట్రోల్ చేస్తా ఉంటారు. చాలా కోపం ఉంటుంది. చాలా మూర్ఖత్వం అనమాట. ఓకేనా? సో, అలాంటి వారితో ఈ పర్సన్ లైఫ్ అనేది అస్సలు ఇష్టపడడం లేదనమాట. ఓకేనా? మీరు ఒక క్వీన్ అనమాట. ఓకేనా? సో, ఇలాంటి క్వీన్‌తోనే జీవితం కావాలి అనుకుంటారనమాట. మీరు మేల్ అయితే కింగ్ అనమాట. ఓకేనా? అలాంటి కైండ్ ఆఫ్ మెసేజ్. ఓకేనా? మళ్ళీ ఫీమేల్ గురించే చెప్తున్నారు అని అనుకోకండి. ఓకే. 10 ఆఫ్ స్వార్డ్స్ ఎందుకొచ్చింది? ఓకే. ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. ప్రెజెంట్ తను చాలా సాడ్‌గా ఉన్నారండి. ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడానికి తను ధైర్యం చేయలేకపోతున్నారండి. ఈ పర్సన్ ఎక్కడో ఇరుక్కున్నారనమాట. ఫ్యామిలీ పరంగా ఇరుక్కోవడం గానీ, మీ పరంగా యాక్షన్ తీసుకోకపోవడం గానీ, క్యాస్ట్ డిఫరెంట్ అయిపోవడం గానీ, అండ్ తన మనసులో మీరంటే చాలా ఇష్టం ఉంది. కానీ క్యాస్ట్ డిఫరెంట్ ఉండడము, లేదా పొజిషన్స్ అనేది వేరే వేరే డిఫరెంట్ ఉండడము, హయ్యర్ పొజిషన్ మీదే ఉండొచ్చు, లేదా ఈ పర్సన్‌దే ఉండొచ్చు. అలాంటి కైండ్ ఆఫ్ మెసేజ్ కూడా ఉందనమాట. సో, దాని వలన ఈ పర్సన్ అయితే మీతో లైఫ్ కావాలి, మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. చాలా ఆలోచిస్తా ఉన్నారు. ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు. ఈరోజు తన లైఫ్‌లో తను మిమ్మల్ని కోల్పోతానేమో అనే భయం ఈ పర్సన్‌కి చాలా ఉందండి. ఓకేనా? ఈరోజు ఈ పర్సన్‌కి నిద్ర గూడా పట్టదండి. చాలా ఆలోచిస్తున్నారు. చాలా లాస్ అవుతున్నారు. మనీ పరంగా గూడా ఈ పర్సన్ చాలా లాస్ అవుతున్నారండి. చాలా బాధపడుతున్నారనమాట. అండ్ సిట్యుయేషన్స్ అంతా బాగుంటే ఈ పర్సన్ వీలైనంత తొందరగా మీ దగ్గరికి వచ్చేయాలి అనే కైండ్ ఆఫ్ మెసేజ్ కూడా ఉందన్నమాట. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి ఈ పర్సన్ చాలా లాస్ అవుతున్నారు. తన జీవితం తను చాలా లాస్ అవుతున్నారనమాట. కొంతమంది ఈ పర్సన్ మనీ లాస్ కూడా ఉండి ఉంటుందండి ఈ పర్సన్‌కి. ఓకేనా? ఫినాన్షియల్‌గా చాలా ప్రాబ్లమ్స్ అనేది కూడా తను ఫేస్ చేస్తా ఉండొచ్చనమాట. అండ్ చాలా ఈఎంఐస్ లాంటిది ఉండడము, అలాంటిది కూడా చూపిస్తుందండి. చాలా బాధపడుతున్నారు. అండ్ మీ గురించి తను యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. కానీ ఆ టైమింగ్ అనేది బాగోలేదనమాట. దాని వలన ఈ పర్సన్ ఒంటరిగానే ఉంటున్నారు. చాలా బాధపడుతున్నారనమాట. ఓకే. ఈ పర్సన్ మీ గురించి ఆలోచించి, ఆలోచించి నైట్ అంతా సరిగ్గా నిద్రపోవడం లేదు అన్నట్టుగా కూడా చూపిస్తుందండి. ఓకేనా? మరి ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మెసేజెస్. పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అండి. సో, మళ్ళీ మీ జీవితం మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది. రీయూనియన్ అవుతుంది మీ జీవితంలో అన్నట్టుగా చూపిస్తుందనమాట. 10 ఆఫ్ వ్యాండ్స్ అండి. ఓకేనా? మళ్ళీ మీ జీవితం చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. మీరు కోరుకున్న పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్‌లో రాబోతున్నారు. కొంతమందికి 4 అవర్స్, 4 డేస్ అండ్ 8 అవర్స్, 8 డేస్, 8 వీక్స్ లోపల మీరు కోరుకున్న పార్ట్నర్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ద వరల్డ్ కార్డ్ అండి. నిజం చెప్పాలి అంటే నిన్నటి నుంచి మనకు కార్డ్స్ అనేది చాలా పాజిటివ్‌గా వస్తున్నాయండి. ఓకేనా? నాకే చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. ఓకే. కాబట్టి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? మీరేదైనా బాధపడుతున్నారు, ఏదైనా ప్రాబ్లమ్స్‌లో ఉన్నారు అంటే కొంతమందికి మీ లైఫ్‌లో న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ఓకేనా? ఇది 100కి 100% నేను చెప్పగలను. మేల్‌కి ఫీమేల్ పరిచయం అవ్వడం, ఫీమేల్‌కి మేల్ పరిచయం అవ్వడము. మీరేదైతే బాధపడుతున్నారో ఆ బాధ నుంచి మీరు తప్పకుండా బయటకు వస్తారనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి ఈ పర్సన్ మీతో ఉంటే తనకు ఏదో తెలియని ఆ సంతోషమే వేరు ఈ పర్సన్‌కి. ఓకేనా? కాబట్టి ఈ పర్సన్ ఇక్కడ మ్యారేజ్ అయిన వారికి మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారనమాట. మ్యారేజ్ అవ్వలేదు అంటే ఈ పర్సన్ ఇంట్లో వారికి ఎలాగైనా సరే ఒప్పించాలి అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. తప్పకుండా ఇక్కడ మ్యారేజ్ కూడా జరుగుతుందండి. ఓకేనా? హ్యాపీ ఫ్యామిలీగా ఉండబోతున్నారు అన్నట్టుగా మెసేజ్ అనమాట. ఈ పర్సన్‌ని ఎవరో ఒక లేడీ పర్సన్ ఎక్కువగా చూపిస్తుందండి ఈరోజు రీడింగ్‌లో. వారు చాలా కంట్రోల్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. చాలా స్ట్రాంగ్ ఫెమినైన్ ఎనర్జీ అనేది చూపిస్తుందనమాట.
ఈ పర్సన్ తను మోయలేనంత భారాన్ని తన మనసులో అయితే మోస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. అండ్ ఇక్కడ రాశుల పరంగా చూసుకుంటే అండి, మేషం, సింహం, ధనుసు రాశి చాలా స్ట్రాంగ్ మెసేజ్. ఓకేనా. అండ్ కొంతమందికి సింహ రాశి ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకేనా. ఇది చాలా స్ట్రాంగ్ మెసేజ్. ఓకేనా. మిథునం, తుల, కుంభ రాశి. ఓకేనా. అండ్ కర్కాటకం, వృశ్చికం, మీన రాశి. ఓకేనా. ఈ రాశులలో ఉన్న వారికి ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు రాబోతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఏదో కొత్త బిగినింగ్ లాంటిది జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ చుట్టూ ఉన్న ప్రపంచం అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఓకేనా. అంటే మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు, అక్కడ చాలా హ్యాపీగా ఉండడం కానీ, అండ్ లేదా మీరు ఎక్కడైనా జాబ్ పర్పస్లో అక్కడ ట్రావెల్ చేయడము, అక్కడ మీకు మళ్ళీ కొత్తగా జీవితం అనేది స్టార్ట్ చేయడము, అలాంటిది కూడా చూపిస్తుందండి. ఓకే. ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎలా ఉంది చూస్తాం. ఇక్కడ మన వ్యూస్ కూడా మీరు చాలా బాధపడుతున్నారండి. మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, సరిగా నిద్రపోవడం లేదు, మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు, మీ పర్సన్ మీకు పదే పదే గుర్తుకు వస్తున్నారు, మీరు చాలా బాధపడుతున్నారు. అండ్ ఫినాన్షియల్గా కూడా మీరు కూడా చాలా బాధపడుతున్నారండి. మీకు కూడా ఫినాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ లైఫ్లో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కొంతమందికి ఇక్కడ న్యూ లవ్ అనేది మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతుంది అన్నట్టుగా చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండి. నిన్నటి నుంచి ఈ మెసేజ్ అనేది వస్తుంది నాకు. ఓకే. అన్ని రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది. మేషరాశి వారు, ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ వృషభ రాశి వారు, మీ దగ్గర ఉన్న దాంట్లో అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, అండ్ మీకు మనీ ఫ్లో వస్తుంది, హ్యాపీగా ఉంటారండి. ఓకే. అండ్ మిథున రాశి వారు, మీ సోల్మేట్ని ఈరోజు మీరు కలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ కర్కాటక రాశి వారు, మీరు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. అండ్ సింహరాశి వారు, మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు. ఓకే. అండ్ కన్యా రాశి వారు, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. కొంతమంది ఫ్రెండ్స్తో బయటకు వెళ్తారు, చాలా హ్యాపీగా ఉంటారు, టైం స్పెండ్ చేస్తారనమాట మీరు. అండ్ తులారాశి వారు, మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు. అండ్ వృశ్చిక రాశి వారు, మీరు ఒక ఎంపరర్ లాగా ఉంటారండి ఈరోజు, చాలా హ్యాపీగా ఉంటారు మీరు. అండ్ ధనురాశి వారు, మీ లైఫ్లోకి ఈరోజు న్యూ పర్సన్ వస్తారండి, మీకు న్యూ బిగినింగ్ అవుతుంది, మీ లైఫ్లో ఏదో న్యూ లవ్ లాంటిది సూచిస్తుందండి. ఓకే. అండ్ మకర రాశి వారు, మీ రిలేషన్ డెత్ అండ్ రీబర్త్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కొంతమందికి మాత్రమే ఇక్కడ మకర రాశి వారికి కొంచెం హెల్త్ ప్రాబ్లం కానీ, అండ్ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా. అండ్ కుంభరాశి వారు, మీరు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారండి ఈరోజు. అండ్ మీనరాశి వారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రీడింగ్ నచ్చింది అండ్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. ఓకే అండి, మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.